కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది, టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్చే. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి. మూడొస్తుంది. జైన్ బాబా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి ఖర్జూరా జూచుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్. సిలిండర్ కూడా. కమాన్. ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? షర్టు తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్లగిన్నెగా, వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే? అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట, పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో, ఎంత హీటో. Yes, that is the power of Parabrahma. చీకటి పడేలా ఉంది. ఇంకా ఎంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాడే చెప్పాలరా. ఏం పర్సనాలిటీ రా అది. నిజమేరా. అబ్బో, ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కైపెక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగ్, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్. ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీరా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంట్గా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముంచేయాలి. అవునరా.
రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా. జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికెళ్ళి పని చూడండిరా. ముందు కారు దిగండ్రా, జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గాని ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండిరా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందంటే ఎవరు కనిపించట్లేదేంట్రా? రే వాళ్ళు పడుకొని ఉంటారా, లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే నాకేదో తేడా కొడుతోందిరా, అర్జెంటుగా లోపలికి వెళ్దాం పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా. రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రే శివ, నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఏ ఊరుకో. ఏ యోగి నిత్య మన శివ గారు రా, రండి. ఏమైందిరా? ఏంటి? రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా? ఇక్కడే చూశాను రా, ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పద. ఏ రారా. రే షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను. రే ఫోన్ చేస్తారా? మీకేమైనా పిచ్చా వెర్రా? రే నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఇలా వచ్చిందండి ఫోన్. రే రే కట్ అవ్వట్లేదేంట్రా? కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? రే నన్ను పిలిచింది ఎవర్రా? రే రే నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్తో చచ్చేలా ఉన్నా. ఎవరైనా ఉన్నారా? జగ్గు జగ్గు నాకు అది అర్థం కావట్లేదురా. రే టెన్షన్ పడకండి. జగదీష్ రే పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. రే దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ భార్యవు కదా? జగదీష్ ఎవడ్రా? నేను జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? చూస్తారా? నేనేరా నందిని. నందిని నందిని నందినియా? అవును నందిని. గుర్తుకొచ్చిందా? నువ్వు ఆడదాని అయ్యుండి ఇంకో ఆడదాని ప్రాణం తీసావు. నిన్ను వదలని రా నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోటి నాకు విముక్తి. మీపై పగతో రగిలిపోతున్నాను.
ఈ మాంత్రికుడు ఏంటో ఈ చంపటాలు ఏంటో నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వా మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వా చూసుకుంటాడు. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఆహా. రండి రండి, లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా. నిజమేరా, గుర్తుపట్టలేదు. ఓకే. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప, లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవన్నీ బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా. మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి. రే, నీకు గుర్తుందా? ఏ మ్యాటరు? అదే ఆ రోజు నందినిని మనం చంపాం కదా. రే, నీకు గుర్తుందా యోగి? మనకు ఆ రోజు వీసా అప్రూవర్ అయిపోయి ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నాం. శివ, నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. రావచ్చు బేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు రాలేనురా. నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి మామ. మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే కదరా. కమాన్, ఎంజాయ్. ఏ ఫాస్ట్ పోరా మామ, ఫాస్ట్. అబ్బా, బ్యాక్ నుంచి ఏముందిరా ఇది? పారా పారా, తొక్కి తొక్కి మీదకి ఎక్కిరా, ఎక్కి ఎక్కిరా. ఇదిరా, ఎక్కడ పడింది? ఇదిగో. రే, ఎంత బాగుందిరా. వావ్, పిచ్చ పిచ్చగా ఉందిరా. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న కత్తిలా ఉందిరా.
ఏంటి ఇక్కడనా? ఏంటి ఈ రోడ్డు పైన? ఏహే ఎక్కడైతే ఏంట్రా కామాతురానం నా బెడ్డు నా రోడ్డు అని ఎవడు అన్నారా? రేయ్ ఎవర్రా మీరు? ఎవర్రా మధ్యలో పానకం పుడకలాగా? రేయ్ ఎవర్రా మీరు? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాల్సింది పోయి కామంతో చూస్తారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మధ్యలో ఈ ముసలోని ఎంటర్టైన్మెంట్ ఏంట్రా? రే మిలిటరీ మర్యాద ఇక్కడి నుంచి దొబ్బే. మా గురించి నీకు ఇంకా తెలియదు. మీ గురించి కాదురా, నా గురించే మీకు తెలియదు. మీలాంటి ఎదవలు బోర్డర్లో ఎంతో మంది నుంచి ఈ దేశాన్ని కాపాడనురా. కానీ దేశం లోపల ఉన్న ఇద్దరు శక్తులురా మీరు. అసలు ఏంటి ప్రాబ్లం? ఓహో నాకు అర్థమైందిలే. ఫస్ట్ మేము, ఆ తర్వాత నువ్వు. జస్ట్ 1 అవర్ గ్యాప్ చాలు, ఓకేనా? ఆ తర్వాత నువ్వే. రేయ్ రేయ్ భరతమాతను దేశ సరిహద్దుల్లో కాపాడుకున్నావండిరా. కానీ దేశం లోపల భరతమాతకు రక్షణ కరువైందిరా. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. సరే సార్, క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సార్, ఇంకెప్పుడు చేయండి సార్. నన్ను క్షమించమ్మా. సరిహద్దులో ఉన్న భరతమాతను కాపాడుకున్నాను కానీ నిన్ను రక్షించలేకపోతున్నానమ్మా. ఏంట్రా ఈ చతుర డైలాగ్? దీనమ్మ ఈ ముసలోడు మూడంతా పాడు చేశారా? అవునరా రామా కానీ చేద్దాం. నన్నే చేతు మీకు దండం పెడతాను. దండం దేవుడికి పెట్టు, మాకు మాత్రం ముద్దులు పెట్టు.